రాజస్థాన్లో ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు ఎడ్లపై ముల్తానీ మట్టి బస్తాలు వేసుకుని ఢిల్లీ వైపు వెళ్తున్నాడు. దారిలో గ్రామంలోని చాలా మట్టి అమ్ముడుపోయింది. ఎడ్ల వీపుపై ఉన్న బస్తాలు సగం ఖాళీ అయిపోయాయి. అందువల్ల అవి అటూ ఇటూ జారిపోతున్నాయి. పనివాళ్ళు వ్యాపారిని బస్తాలు కదలకుండా ఉండడానికి ఏం చేద్దామని అడిగారు. వ్యాపారి బండ్లకు ఒకవైపు ముల్తానీ మట్టి ఉన్న బస్తాలు వేసి రెండో వైపు అంతే బరువు గల ఇసుక బస్తాలను వేయండి. ఇది రాజస్థాన్ కదా, ఇక్కడ ఇసుకకు కొదవలేదు. అలా చేస్తే ఎద్దులకు రెండు వైపులా బరువు సమమవుతుంది అన్నాడు. పనివాళ్ళు అలానే ఖాళీ అయిన మట్టి బస్తాలలో ఇసుకను నింపి వాటిని ఎద్దులపై వేసి ప్రయాణం సాగిస్తున్నారు. వారికి దారిలో ఢిల్లీ నుండి తిరిగి వస్తున్న ఒక అపరిచిత వ్యక్తి కనిపించాడు. అతడు ఎద్దులపై ఉన్న ఇసుక బస్తాలను చూసి ఇదేమిటి, ఇసుక బస్తాను ఏమి చేస్తారు అని అడిగారు. పనివాడు ఈ ముల్తానా మట్టి సగం అమ్ముడుపోయింది, ఎద్దులకు రెండు వైపులా బరువును సమం చేయడానికి ఖాళీ అయిన బస్తాలో ఇసుకను నింపాము అని వివరించాడు. అది విని ఆ అపరిచిత వ్యక్తి, నువ్వు నీ యజమాని ఎంత మూర్ఖులు, ఎద్దుల చేత అనవసరంగా ఇసుకను మోయిస్తూ వాటిని హింసిస్తున్నారు. మీ దగ్గర మిగిలిన మట్టిని రెండు సగాలు చేసి ఎద్దులకు రెండు వైపులా కడితే వాటికి ఈ అనవసర భారం మోయవలసిన పని తప్పేది కదా అన్నాడు. పనివాడు, అయ్యా మీరు చెప్పింది సబబుగానే ఉంది, కానీ మేము మా యజమాని ఆజ్ఞను పాటించాలి కదా, మీరు మీ సలహాను మా యజమానికి ఇవ్వండి అని చెప్పాడు. ఆ వ్యక్తి అలానే వ్యాపారిని కలిసి తన సలహా చెప్పాడు. వ్యాపారి ఆ అపరిచిత వ్యక్తిని ఆదరించి, అయ్యా మీరెవరు, ఎక్కడి వారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, నేను భివానీ పట్టణానికి చెందినవాడను. సంపాదన నిమిత్తం ఢిల్లీ వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులు అనారోగ్యం చేసి సంపాదించిన డబ్బంతా ఖర్చు అయిపోయింది. వ్యాపారం దెబ్బతింది. దానితో ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని నిశ్చయించుకుని అలాగే వెళ్ళిపోతున్నాను అని తన గురించి వివరించి చెప్పాడు. అతని మాటలు విని యజమాని పనివాళ్లతో, ఇతని సలహాను పాటించవద్దు, మనం చేయదలుచున్నట్లుగానే చేద్దాం. ఇతని ఆలోచన సక్రమంగా ఉంది, కానీ దాని ఫలితం మాత్రం మంచిగా లేదు. ఇతని ఆలోచన ఫలించి ఉంటే ఈ పాటికి ఇతడు గొప్ప ధనవంతుడు అయి ఉండేవాడు. మన ప్రణాళిక చూడడానికి తెలివైనదిగా కనపడకపోవచ్చు, కానీ అది మనకు ఎన్నో లాభాలను ఆర్జించి పెడుతుంది. ఇప్పటిదాకా నా ఆలోచన ఎప్పుడూ తప్పలేదు అన్నాడు. వ్యాపారి ఎద్దులతోనూ పనివాళ్లతోనూ ఢిల్లీ నగరం చేరుకున్నాడు. అక్కడ కొంత భూమిని కొని ముల్తానీ మట్టిని, ఇసుకను వేరువేరు దుకాణాలలో అమ్మకానికి ఉంచాడు. కొందరు పనివాళ్లకు ఎద్దులను సమీపంలోని అడవికి తోలుకుపోయి గడ్డి, నీరు పుష్కలంగా ఉండే ప్రాంతాలలో వాటిని మేపమని ఆదేశించాడు. ఎద్దులను పట్టణంలోకి ఉంచితే వాటికి గడ్డి కొనడానికి వచ్చే లాభమంతా సరిపోతుంది కదా అని ఆలోచించాడు. మట్టి అమ్మకాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ ప్రభు అనారోగ్యం పాలయ్యాడు. వైద్యులు ఎడారి ప్రాంతంలో ఉంటే ఆ వాతావరణానికి మహారాజు తొందరగా కోలుకునే అవకాశం ఉందని సలహా ఇచ్చారు. ఎడారి ఇసుకలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉందని, అందుచేత మహారాజును ఎడారి ప్రాంతమైన రాజస్థాన్కు తీసుకువెళ్లమని సలహా ఇచ్చారు. రాజాధికారులు మహారాజును రాజస్థాన్కు పంపడం ఎందుకు, ఆ ఎడారి ఇసుకని ఇక్కడకు తీసుకువస్తే సరిపోతుంది కదా అన్నారు. అయితే సరే, ఎడారి నుండి ఇసుకని తేవడానికి ఒంటెలను పంపండి. ఒంటెలను పంపడం ఎందుకు, ఢిల్లీ బజారులో దొరుకుతుందేమో ఇసుక, ఇక్కడే కొందాం అన్నారు. అదేంటి, ఢిల్లీ బజార్లో ఇసుకను అమ్ముతున్నారా? అవును, నేను ఇక్కడ ఒక దుకాణంలో ఇసుకను కుప్పలుగా పోసి అమ్మడానికి ఉంచడం చూశాను. అవునా, చాలా బాగుంది, వెంటనే ఇసుకను తెప్పించండి. రాజాధికారులు ఈ విధంగా తర్జన భర్జనలు చేసుకుని ఢిల్లీ బజారులో ఇసుక కొనడానికి సంసిద్ధులయ్యారు. రాజుగారి మనుషులు బజారుకు వెళ్లి ఇసుక వెల ఎంతో అడిగారు. వ్యాపారి ఇసుకైనా మట్టైనా సరే ఒకే ధర అని చెప్పాడు. రాజపురుషులు వ్యాపారి అడిగినంత ధర చెల్లించి మొత్తం ఇసుకను కొన్నారు. వ్యాపారి రెట్టింపు లాభాలు ఆర్జించాడు. ఒకవేళ వ్యాపారి దారిలో ఎదురైన అపరిచిత వ్యక్తి సలహా పాటించినట్లయితే పైసా ఖర్చు లేకుండా రెట్టింపు లాభాలు సంపాదించగలిగేవాడా? దీనిని బట్టి ఏమర్థమైంది, మన మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ పని మాత్రమే చేయాలి అన్నది.